అరే షించాన్, డోరేమాన్, నోబితా అండ్ అలాగే లిటిల్ సింగం మన సబ్స్క్రైబర్ నుంచి మీకు ఒక ఛాలెంజ్ వచ్చింది. సో ఆ ఛాలెంజ్ ఏంటంటే మీరు వచ్చేసి కొన్ని కాస్ట్లీ కార్స్ అయితే దొంగతనం చేసి సో అవైతే అమ్మేయాలి. సో అమ్మేసిన తర్వాత ఎవరికి ఎక్కువ డాలర్స్ వస్తాయో సో వాళ్ళే ఈ వీడియో విన్నర్ అనమాట. అరే ఇదేరా మీకు సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఛాలెంజ్ అయితే. సో మీరైతే రెడీగా అయితే ఉన్నారు కదా? మామ మేము అందరం అయితే రెడీగా అయితే ఉన్నాం. ఇంకా సరేరా షించాన్, అయితే అక్కడ మీకు కొన్ని వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దాని మీద అయితే వెళ్ళి మీరు అయితే ఒక కాస్ట్లీ కార్ని అయితే దొంగతనం చేసి ఇంకా సో అమ్మేసేయండి. సో చూద్దాం మరి ఎవరికి ఎక్కువ డాలర్స్ వస్తాయి అన్నది. అరే ముందు ఎవరు వెళ్తారా? నేను ఫస్ట్ వెళ్తాను. సరేరా డోరేమాన్, అయితే నువ్వు వెళ్ళు. గాయస్ అంతలోపు మీరైతే వీడియోని అయితే లైక్ చేసి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్ ఇంకా నేనే ఫస్ట్ వెళ్తున్నాను. ఒక వెహికల్ అయితే తీసుకెళ్దాం. ఇంకా ఇదైతే తీసుకెళ్దాం. గాయ్స్ ఇంకా ఎక్కడికి వెళ్దాం? మనమైతే సిటీ లోపలికి వెళ్దాం. ఎందుకంటే మనకి అక్కడే చాలా కార్స్ అయితే దొరుకుతాయి అనమాట. కాస్ట్లీ కార్లు కూడా అక్కడే ఉంటాయి. సో చూద్దాం మరి మనకు కాస్ట్లీ కార్ దొరుకుతుందా లేదా అన్నది అయితే. సరే ఇంకా స్టార్ట్ అయిపోయాను. అరే ఇంకెంత దూరం వెళ్ళాలి? అరే కార్లు భలే ఉన్నాయి కదా గాయ్స్. ఇక్కడైతే చూడండి వెళ్ళేటి, బట్ వాళ్ళైతే ఆగరనమాట. మన ఏమైతే సో ఆగున్న కార్లని దొంగలిద్దాం. మొత్తానికైతే ఇంకా సిటీ లోపలికి అయితే వచ్చాం. ఇక్కడైతే నాకు కొన్ని కార్స్ కనిపిస్తున్నాయి. సరే ఇంకా స్కూటీ పక్కన ఆపేద్దాం. ఓ ఇక్కడికి రిచ్ వాళ్ళు వస్తారనుకుంటా. మొత్తం కాస్ట్లీ కార్స్ అయితే ఉన్నాయి గాయస్. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇది కూడా మామూలుగా లేదు. కానీ అక్కడ లాస్ట్ లో మనకైతే ఒక బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. అది ఇంకా చాలా బాగుంది. ఒకసారి వెళ్దాం అక్కడికి. అరే ఏంటిది ఇంత పెద్ద ఉంది? మొత్తం రిచ్ వాళ్ళు వస్తారనుకుంటా. సరే ఇంతకు అసలు ఇదేం కారు నాకేం అర్థమవుతలే. బ్లాక్ కలర్ లో మాత్రం సో చాలా బాగుంది. అరే ఇది BMW. వామ్మో గాయస్, ఇది BMW కార్ చాలా బాగుంది. దీన్ని తీసుకెళ్దాం. నాకు తెలిసి దీనికి చాలా అంటే చాలా ఎక్కువ డాలర్స్ వస్తాయి. ఇది ఎలాగైనా మన సిమియాన్ గారికి అయితే సో అమ్మేయాలి. అరే ఏంటో నువ్వు గోడలో పడున్నావు? సరే నువ్వు అక్కడే ఉండు. ఇంతకీ ఇది డోర్ ఓపెన్ అవుద్దా? రే డోర్ ఓపెన్ అయింది గాయస్. ఇంకా మొత్తానికి అయితే వామ్మో వీడితే కాదుగా కార్ అయితే. వామ్మో వాడైతే ఏం చేయట్లేదు. సరే ఇంకా ఎక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. గాయస్ అసలు కారు మాత్రం మామూలుగా లేదు కదా. వామ్మో మామూలుగా లేదు. ఓ మెల్లగా వెళ్దాం. అరే అయ్యా కార్కి ఏమన్నా అయిందా? కాలేదులే గాయస్, ఇంకా వెళ్దాం. ఇది ఎలాగైనా ఇంకా సిమియాన్ గారికి ఇచ్చేసి మనం ఎలాగైనా ఎక్కువ డాలర్స్ మనమే సంపాదించి ఈ వీడియో విన్నర్ కావాలి. మీరైతే కామెంట్ చేయండి గాయస్ డోరేమాన్ విన్నర్ అని. సో మొత్తానికి అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది గాయస్. కార్ మాత్రం అసలు కంట్రోల్ కూడా అవ్వట్లేదు. సో క్రేజీ ఉంది కార్ మాత్రం. సో చాలా ఫాస్ట్ వెళ్తుంది. అయినా మీరు చూడొచ్చు ఫైర్ కూడా వస్తుంది అనమాట. సో మొత్తానికి ఇంకా సిమియాన్ షాప్కి అయితే వచ్చేసాం. ఇంతకీ సిమియాన్ ఉన్నాడా లేడా? ఏ బ్రో నేను గుద్దానులే, భయపడకు. సరే ఇంకా కార్ ఇక్కడైతే పార్క్ చేసేద్దాం. ఇక్కడ మధ్యలో అయితే పార్క్ చేద్దాం కార్ని అయితే. ఓకే బ్యాక్ ఇంకొద్దే ముందుకెళ్ళి బ్యాక్ వచ్చామంటే సో ఇందులో సెట్ అవుతుంది కారు. తనకైతే ఎలాగలో ఒక కార్ అయితే ఇందులో అయితే సెట్ చేసాం. ఇంకా సిమియాన్ ఉన్నాడా? గాయ్స్ కార్ మాత్రం క్రేజీ ఉందన్నమాట. సో చూడాలి మరి సిమియాన్ దీనికి ఎన్ని డబ్బులు ఇస్తాడన్నది. సిమియాన్ అంకుల్, సిమియాన్ అంకుల్. ఏంటి డోరేమాన్ ఇలా వచ్చావు? సిమియాన్ అంకుల్ నేను కార్ తీసుకొచ్చాను. అది తీసుకొని నాకు ఎన్ని డాలర్స్ వస్తాయో అన్ని ఇచ్చేయండి. అదిగో చూడండి అదే BMW కార్. మామూలుగా ఉండదు, చాలా కాస్ట్లీ కార్ చూడండి. డోరేమాన్ BMW కదా, బానే ఉంది కారు మాత్రం. దీనికి ఒక 50 లక్షల డాలర్లు వస్తాయి డోరేమాన్, తీసుకో. ఏంటి సిమియాన్ అంకుల్ అంతేనా? అవును డోరేమాన్, దీనికి ఎంతే వస్తాయి. సరే సిమియాన్ అంకుల్ ఇచ్చేసేయండి. ఇదిగో తీసుకో 50 లక్షల డాలర్లు. థ్యాంక్ యూ సిమియాన్ అంకుల్. గాయ్స్ మనకైతే మొత్తానికి 50 లక్షల డాలర్లు అయితే వచ్చాయన్నమాట. సరే ఇంకా ఇక్కడ వెళ్ళి నిల్చుందాం. వాళ్ళు కూడా తీసుకొస్తారు కదా కార్లు, చూద్దాం మరి. అరే నెక్స్ట్ ఎవరు వెళ్తారు? మామ నేను వెళ్తాను. సరేరా నోబితా వెళ్ళు. గాయస్ ఇప్పుడు మనమే వెళ్ళబోతున్నాం. మీరైతే వీడియోని అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి కింద కామెంట్లో అయితే నోబితా అయితే కామెంట్ చేయండి. ఇందులో మనమే ఎలాగైనా ఈ వీడియో విన్నర్ కావాలి. సో మనమే తిట్టేద్దాం. అరే అరే కంట్రోల్ అవ్వట్లేదు ఏంది స్కూటీ? అమ్మో జస్ట్ మిస్, నా పని అయ్యేది. అరే కార్ ఏదో భలే ఉంది. సరే ఇంకా మనం ఇంకా వెళ్దాం. గాయస్ మరి కాస్ట్లీ కార్లు ఎక్కడ ఉంటాయో మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో అయితే చెప్పండి. సరే నేనైతే వెళ్దాను. అసలు మనకి ఈరోజు కాస్ట్లీ కార్ దొరుకుతుందా లేదా? ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ ఉంటాయి అన్నారు, చాలామంది చెప్పారు. సరే ఇక్కడైతే స్కూటీ పక్కనెట్టేద్దాం. అరే ఇక్కడేదో స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి, ఇవి కాస్ట్లీ కార్స్ అనుకుంటా. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఉండండి. అరే ఇది బాగుందే, అసలు ఇంతకీ ఇదేం కారు? అరే చూడ్డానికి బాగుంది కదా గాయస్, చెప్పండి కామెంట్లో. ఓకే అరే ఇది ఇంకా బాగుంది గ్రీన్ కలర్లో. అరే ఇది నచ్చింది నాకు గాయస్. ఇదైతే చూడడానికి చాలా కాస్ట్లీగా అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే తీసుకెళ్దాం. నాకు తెలిసి దీనికైతే ఎక్కువ డాలర్స్ వస్తాయి అనుకుంటా. వామో ఇక్కడ ఎవ్వరు లేరుగా, దీన్ని తీసుకెళ్దాం. వామో వాడు ఏంది ఊరికొస్తుండు, కొంప తీసి వాందా ఏంది ఈ కారు?
అరే కాదులే, మరి వీళ్ళందరూ ఎందుకు పరిగెడుతున్నారు? అరే అసలు ఏమైంది గాయస్? ఇక్కడ ఏదో అయినట్టుంది. మనం ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే ఇంక వెళ్ళిపోదాం. గాయస్ అసలు వీళ్ళందరూ ఎందుకు పరిగెడుతున్నారు నాకైతే ఏం అర్థం అవుతలే. సరే ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. గాయస్ కార్ మాత్రం బాగుంది కదా, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. వామ్మో, అసలు ఫాస్ట్గా అయితే చాలా బాగా వెళ్తుంది. అండ్ ఫైర్ కూడా వస్తుందన్నమాట. ఆహా, జస్ట్ మిస్ అనమాట, మధ్యలో నుంచి వెళ్ళాం. కార్ మాత్రం బాగుంది కదా. సో చూడాలి, మరి సిమియాన్కి అయితే ఇచ్చేద్దాం. సరే ఇంకా మొత్తానికి సిమియాన్ షాప్కి అయితే వచ్చేసాం. సిమియాన్ అయితే బయటనే ఉన్నాడు. సరే సిమియాన్, కార్ తీసుకొచ్చాను చూడు, దీనికి ఎన్ని నోబితా, సరే సరే ఉండు చూస్తున్నా. నోబితా, దీనికైతే ఒక 25 లక్షల డాలర్స్ వస్తాయి. ఏంటి సిమియాన్, అంత తక్కువనా? అవును నోబితా, దీనికి అంతే వస్తాయి. సరే సరే, ఇంకా మనం కూడా ఇక్కడ వెళ్ళి నిల్చుందాం. అరే ఇంకా మీ ఇద్దరే ఉన్నారు, నెక్స్ట్ ఎవరు వెళ్తారు? అమ్మా ఇప్పుడు నేను వెళ్తాను. గాయస్ మీరైతే వీడియోని అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి కింద కామెంట్లు అయితే షించాన్ విన్నర్ అయితే కామెంట్ చేయండి. ఇంకా స్కూటీ వేసుకొని బయలుదేరిపోదాం. ఇంతకీ కాస్ట్లీ కార్స్ అసలు ఎక్కడ ఉంటాయి అంటావు? నాకు తెలిసి సిటీలోకి వెళ్దాం. సిటీలోకి వెళ్తే అక్కడ చాలా కాస్ట్లీ కార్లు అయితే కనిపిస్తాయి. సో అందులోంచి ఒకటి లేపేసి ఇంకా సిమియానికి అయితే అమ్మేద్దాం. ఒక మంచి కాస్ట్లీ కార్ దొరికిందంటే మనకు చాలు గైస్, ఇంకా దానికి చాలా డబ్బులు వస్తాయి అనమాట. ఓ బ్రో చూసుకో బ్రో, గుద్దేసావా ఏంటి? సరే సరే, అసలు ఇండ్లలో ఒక్క కార్ కనిపించట్లేదు ఏంది? అసలు ఎవరు లేరా ఇంట్లో? ఏందో ఏమో గాయస్, నాకైతే కార్లు అయితే ఒక్కటి కనిపించట్లేదు. ఇంకా మనం కూడా సిటీకి అయితే వెళ్ళిపోదాం, అక్కడే చాలా కాస్ట్లీ కార్స్ అయితే దొరుకుతాయి. సరే మొత్తానికి అయితే వచ్చాను సిటీలోకి. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది కార్స్ అయితే పార్క్ చేస్తారు, మరి ఇక్కడ ఏమైనా ఉండొచ్చా? సరే ఇక్కడ కొన్ని కార్స్ అయితే ఉన్నాయి, సో చూద్దాం గాయస్, మరి ఇందులో మనకి ఏదైనా కాస్ట్లీ కార్ దొరుకుతుందంటావా? అరే ఇదేం కారు గాయస్, ఇంత పొడుగుంది. వామ్మో, దీనికి వద్దలే మనకు. అరే ఇక్కడ లాంబోర్గినా ఏంటిది గాయస్? ఇది లాంబోర్గిని, నాకు తెలిసింది. నేను చాలా టైం చూసాను సిటీలో. నాకు తెలిసి దీనికి చాలా అంటే చాలా ఎక్కువ డాలర్స్ వస్తాయి. దీన్నే మనం ఇంకా తీసుకొని వెళ్దాం. వామ్మో, లాంబోర్గిని అంటే మామూలుగా ఉండదు. సో మీకు ఎంతమందికి కార్ ఇష్టం అన్నది కామెంట్ చేయండి గాయస్, ప్రతి ఒక్కరైతే. సరే డోర్ వెళ్తుందా? ఓ మొత్తానికి అయితే ఎవడో దీనికి లాక్ వేయకుండా వెళ్ళిపోయాడు. సో మనకు మొత్తానికి దొరికేసింది. ఇంకా దీన్ని వేసుకొని సిమియాన్ దగ్గరికి వెళ్ళిపోదాం. గాయస్ కారు మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉందన్నమాట, లాంబోర్గిని. వామో ఇదేం ఫాస్ట్ గాయస్, జస్ట్ ఇలా ఎక్సలేటర్ క్లిక్ చేసానో లేదో ఫాస్ట్గా వెళ్తుంది. ఓరి నాయను, ఫైర్ కూడా వస్తుంది కదా, మామూలుగా లేదనమాట. సో చాలా బాగుంది కార్ అయితే. దీన్ని మనం ఎలాగైనా ఇంకా సిమియానికి సేల్ చేసి ఇంకా మనమే ఎక్కువ డాలర్ సంపాదించాలి. సో మొత్తానికి అయితే ఇంకా సిమియాన్ షాప్ కాడికి అయితే వచ్చేసాను. సిమియాన్ కూడా అయితే బయటనే ఉన్నాడు. ఇంకా కార్ అయితే ఇక్కడ మధ్యలో పార్క్ చేశాను. ఇంకా చూద్దాం గాయస్, మరి సిమియాన్ వచ్చేసి దీనికి ఎన్ని డాలర్స్ ఇస్తా అన్నది. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సిమియాన్ చూసావా, లాంబోర్గిని కార్ తీసుకొచ్చాను. సో చాలా బాగుంటుంది కారు, చాలా కాస్ట్లీ కార్ అది. ఈ కార్ తీసుకొని నాకు ఎన్ని డాలర్స్ వస్తాయో నాకు అవి ఇచ్చేసాయి. సరే షించాన్, దీనికైతే ఒక 90 లక్షల డాలర్స్ వస్తాయి. సరే సరే ఇచ్చేసాయి. ఇంకా ఇదిగో షించాన్ తీసుకో. గాయస్ చూసారా, మనకు 90 లక్షల డాలర్స్ వచ్చాయి ఈ లాంబోర్గిని కార్ సేల్ చేస్తే. అరే లిటిల్ సింగం, నువ్వే ఉన్నావు, ఇంకా వెళ్ళు. సరే మామ, గాయస్ ఇంకా మనమే నెక్స్ట్ వెళ్ళేది. సో చూద్దాం మరి మనకు ఏ కాస్ట్లీ కార్ దొరుకుతుంది అన్నది. సో మీరైతే వీడియోని అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి కింద కామెంట్లు అయితే సింగం అనేది కామెంట్ అయితే చేయండి. గాయస్ ఇంకా చూద్దాం మరి మనకు వచ్చేసి ఎక్కడ దొరుకుతుందో ఈ కాస్ట్లీ కార్ అయితే. అసలు ఇక్కడ స్ట్రీట్లో అయితే ఏం దొరకట్లేదు. సో మనం కూడా ఇంకా సిటీకి అయితే వెళ్ళిపోదాం, ఐ మీన్ సిటీ మధ్యలోకి అయితే. గాయస్ నాకైతే అక్కడైతే కొన్ని కార్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం మరి అందులో ఏదైనా కాస్ట్లీ కార్ ఉందో లేదో. అరే యార్, ఇదేదో బాగానే కనిపిస్తుందిగా గాయస్, కార్ మాత్రం చూడడానికి. అసలు ఇది కాస్ట్లీ కారేనా ఏమో గాయస్, ఇదైతే అంతగా నాకు నచ్చలేదు. అరే ఇది బాగానే ఉంది కదా, సరే ఇది కూడా ఓకే. గాయస్ ఇది చూడండి, ఇది మామూలుగా లేదు, ఇది అసలు స్పోర్ట్స్ లుక్లో అయితే ఉందన్నమాట. నాకు తెలిసి ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది కార్ మాత్రం. సో చూడండి, లుక్ అయితే మామూలుగా లేదనమాట, అదిరిపోయింది. ఇది నాకు తెలిసి చాలా కాస్ట్లీ కార్ అనుకుంటా. సో దీన్ని అయితే మనం ఎలాగైనా లేపేద్దాం ఇంకా. సో మొత్తానికైతే డోర్ కూడా అయితే ఓపెన్ అయింది. సో మనం ఈ సందులో నుంచి వెళ్దాం గాయస్. ఇక్కడ మనకైతే ఒక చిన్న సందు అవుతుంది. ఓ జస్ట్ మిస్ అనమాట, ఇంకా అట్టే పడేది. సో ఇంకా ఇటు వెళ్ళిపోదాం, వెళ్ళొచ్చా అసలు ఇంతకీ? ఓకే మొత్తానికైతే ఎలాగ ఇటైతే వచ్చేసాను. కొద్దిగా బ్యాగ్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం. ఇంతకీ బయటకు వెళ్ళడానికి రోడ్ ఉందా లేదా? ఓకే రోడ్ అయితే ఉంది గాయస్, మనకైతే కనిపించింది. గాయస్ అసలు ఇది కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట, స్పోర్ట్స్ లుక్ అయితే అదిరిపోయింది. సో దీనికి కూడా స్పీడ్ మామూలుగా లేదు. సో మొత్తానికైతే వచ్చేసాం ఇంకా సిమియాన్ షాప్కి అయితే. మన సిమియాన్ కూడా అయితే బయటనే ఉన్నాడు, మన వాళ్ళు కూడా అయితే ఉన్నారనమాట. ఇంకా కార్ అయితే పక్కన పార్క్ చేసి ఇంకా సిమియాన్ దగ్గరికి అయితే వెళ్దాం. సిమియాన్
చూసావా, నేను కూడా ఒక మంచి స్పోర్ట్స్ కార్ తీసుకొచ్చాను. సో దీనికి ఎన్ని డాలర్స్ వస్తాయో అన్ని ఇచ్చేసే ఇంకా నాకు. సరే లిటిల్ సింగం, కారు బాగానే ఉంది. సరే దీనికైతే ఒక 40 lakhs డాలర్స్ అయితే వస్తాయి అంతే. అంతేనా సిమ్యాన్? చూడు సిమ్యాన్ కొద్దిగా. అంతే లిటిల్ సింగం. సరే సరే అయితే గాయస్ మనకైతే 40 lakhs డాలర్స్ వచ్చాయి అంతే. గాయస్ మన వాళ్ళైతే మీరు ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశారు ఇంకా. సో మనం కూడా అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. సో మీరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్, కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. సో మొత్తానికైతే షాప్కి అయితే వచ్చేసాం ఇంకా. గాయస్ మరి ఇందులో ఎవరు విన్నర్ అన్నది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మరి ఇందులో విన్నర్ చూసుకున్నట్టయితే మన షిన్చాన్ అనమాట. సో ఎందుకంటే షిన్చాన్ వచ్చేసి లాంబోర్గిని కార్ తీసుకొచ్చి సేల్ చేస్తే దానికి వచ్చేసి 90 లక్షల డాలర్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ వీడియో విన్నర్ వచ్చేసి మన షిన్చాన్ అనమాట. అండ్ అలాగే దీనికి ఇంకా పార్ట్ 2 కావాలంటే, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి.